మోడీ ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానంలోనే వెళ్తారు. నిన్న జార్ఖండ్కి వెళ్ళినట్టు సందర్భంలో ప్రచారం సందర్భానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 సభల్లో పార్టిసిపేట్ చేయాలి. విమానం ఆగిపోయింది. సాంకేతిక లోపంతో దాదాపు 1.5-2 గంటల సేపు విమానం కదలలేదు. దాంతో మళ్ళీ ఇంకొక విమానం తెప్పించి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ మధ్యన కెనడా ప్రధానమంత్రి భారతదేశం వచ్చాక ఆగిపోయింది చూసాం. అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విమానానికి సంబంధించి అంత క్లియరెన్స్ ఇచ్చాకనే బయలుదేరతారు. అట్లాంటిది సాంకేతిక లోపం దిగిన చోట రావడం అనేది చాలా ప్రమాదకరం. దీని మీద దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక లోపం ఎట్లా వచ్చింది, అట్లా చూసుకోకుండా ఎట్లా జరిగింది అన్నటువంటిది. అది ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా రాజకీయ వివాదం చెలరేగింది. ఎక్కడైతే మోడీ విమానం ఎక్కుతున్నాడో అక్కడే రాహుల్ గాంధీ కూడా హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. రాహుల్ గాంధీకి సంబంధించిన రాహుల్ గాంధీ అక్కడికి తన ప్రత్యేక విమానాలు తనుపోవాల్సి ఉంది. అయితే 45 నిమిషాలు హెలికాప్టర్లో 45 నిమిషాలు ఆలస్యమైంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫ్లైట్ వెళ్ళేదాకా వేరే వాటి ఎలవ్ చేయరు అక్కడికి. అందుకని చెప్పేసి ఎలవ్ చేయలేదు. దాంతో 45 నిమిషాల సేపు రాహుల్ గాంధీ ఉంటే ఇది కావాలని మా రాహుల్ గాంధీని వేధిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆరోపణ చేసింది. అసలైతే ఈ లోపం కారణంగా ఎదురైనటువంటి సమస్య.